వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి ఈడీ నోటీసులు, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ నోటీసులు. గతంలో కూడా ఇన్ని అరెస్ట్ చేసింది. ఆయన తల్లిగారు బోర్ను వెలిపించారు. ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి మీద, అలాగే లోకేష్ గారి మీద, పవన్ కళ్యాణ్ మీద శాపనార్థాలు పెడుతూ ఏడ్చుకుంటూ ఉన్నారు. అంటే వీళ్ళు అరెస్ట్ అయ్యేసరికి ఇవన్నీ వస్తున్నాయి వీళ్ళకి. చూద్దాం. లిక్కర్ స్కామ్ లో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి ఈడీ నోటీసులు జారీ చేసింది. జనవరి 23వ తేదీన విచారణకు హాజరు కావాలంటూ ఈడీ జారీ చేసిన నోటీసులో స్పష్టం చేసింది. ఆ వార్త ఒకసారి చూస్తే, ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ లో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి ఈడీ నోటీసు జారీ చేసి 23న హాజరు కావాలంటూ. అయితే ఈ లిక్కర్ స్కామ్ లో ఆయన కీలక పాత్ర పోషించారని ఈడీ అనుమానిస్తుంది. అలాగే వ్యవహారంలో హవాలా, మనీ లాండరింగ్ రూపంలో భారీ ఎత్తున అక్రమాలు జరిగినట్లు ఈడీ అనుమానిస్తోంది. అసలు ఎప్పటి నుంచో హల్చల్ అవుతున్న వార్త ఈయనొకడు. అలాగే వైసీపీ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి గారు, ఎవరెవరో రాజ్ కసిరెడ్డి అంట, ఎవరెవరో చాలా మంది వాళ్ళందరూ అరెస్ట్ చేశారు. వాళ్ళందరూ ఆ కసిరెడ్డి అనేవాడైతే ఒక ఆడియో రిలీజ్ చేశారు. సార్ నేను మీకు విచారణలు అన్ని చెప్తున్నాను, చంపేస్తారు సార్ అన్నట్టుగా ఏవో చెప్పాడు. తర్వాత రాజిరెడ్డి అంటే ఒక ఆయన, ఏవో రకరకాల ఒక్కొక్కరుగా వస్తుంటే కింద కింద పావులందరినీ కూడా అరెస్ట్ చేసి లోపల వేయడం, వాళ్ళ బెయిల్ కూడా దొరకడం, లోపల ఉండడం, ఇవన్నీ జరుగుతున్నాయి. వీళ్ళు మాత్రం అరెస్ట్, బయటికి రావడం, అదేదో స్వతంత్ర సమరయోధుడు అరెస్ట్ అయితే బయటకు వచ్చినట్టుగా నీరాజనాలు, రప్పరప్ప అండాలు, వాళ్ళకి పూలదండలు, కటౌట్లు, వీళ్ళ తల్లులు ఏమించి బుర్రోమని ఏడుపు, నా కొడుకు అమాయకుడు నోట్లో వేలు పెట్టి నా కొరకలేడు అన్నట్టుగా మాట్లాడటం. ఎవడబ్బ సొమ్మిది? బ్రాండెడ్ బాటిల్ అమ్మకుండా కేవలం 20 రూపాయలకే 30 రూపాయలకే తయారయ్యే ఒక బాటిల్ని 250 రూపాయలకి అమ్మితే ఎంత మార్జిన్, సొమ్మంత ఎక్కడికి వెళ్ళింది? విజయసాయిరెడ్డి గారు ఆడిటరు, పైగా లా తెలిసిన వ్యక్తి, మేధావి కాబట్టి ఆయన విచారణకి ఎన్నిసార్లు వచ్చినా తెలీదు, గుర్తులేదు, మర్చిపోయా. ఆయన ఇంట్లోనే అన్ని జరిగాయి కానీ ఆయనకేం తెలియదంట. ఆయన ఇంట్లోనే హైదరాబాద్ నివాసంలో కానీ, అక్కడ విజయవాడ నివాసంలో కానీ ఆయన ఇంట్లోనే అన్ని మంత్రాలు చేసుకున్నారు కానీ ఆయనకి సంబంధం లేదంట. మరి ఎక్కడ? ఇవన్నీ వ్యవహారాల్లో మొత్తానికి బిగ్ బాస్ ఎవరు? బిగ్ బాస్ అరెస్ట్ ఎప్పుడు? ఈ ప్రశ్నలు వస్తూనే ఉన్నాయి. 2024 నుంచి వస్తూనే ఉన్నాయి. 24 అయిపోయింది, 25 అయిపోయింది, 26 కూడా వచ్చేసింది. పైపెచ్చు వీళ్ళందరినీ అరెస్టు, బయటికి రావడం. సుమారుగా 247, 257 మంది సాక్షుల్ని విచారణ, ఒక 300 పేజీల ఛార్జ్ షీటు. ఏమి మొన్న శంషాబాద్, మొన్న అంటే ఒక 6 నెలల కిందట శంషాబాద్ ఎయిర్పోర్ట్, 6 నెలలు కాదు 3 నెలల కిందటే శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో ఒక 11 బాక్సుల్లో 8 కోట్ల రూపాయలు దొరికాయి. ఓన్లీ క్యాష్. అంటే పేదవాడి చెమటోడ్చి సాయంత్రం అయ్యేసరికి కొనుక్కున్న క్యాష్, ముక్కుపోయిన నోట్లు దొరికాయట. ఇలా ఎంతవరకు? కానీ దీనికి ఏ సొల్యూషన్ లేదు, ఏ ఇది లేదు, ఇలా నానుతూనే ఉంది. ఏమైనా పొరపాటున అరెస్ట్ అయితే వాడు అన్యాయం చేశారు, ఏదో చంద్రబాబు నాయుడు గారిని ఎలాగైతే అరెస్ట్ చేసి క్రేజ్ వచ్చిందో దీనికి వచ్చేస్తుందని అపోహలో ఇంకా కొంతమంది ఉన్నారు. ఎంత దారుణం అంటే, ఎంత జరిగినా కూడా అవన్నీ ట్రాష్, కక్ష సాధింపు అంటున్నారు. కక్ష సాధింపు అంటే ఇప్పటికీ ఆంధ్రప్రదేశ్లో జైలు ఏవి ఖాళీ ఉండవు. లిక్కర్ స్కామ్ లో కూడా ఇప్పుడు మాజీ ఎమ్మెల్సీ అనాలేమో కవిత గారిని, లేదు బీఆర్ఎస్ ఎమ్మెల్సీగా ఉన్నట్టున్నారు. సో ఆవిడని అరెస్ట్ చేశారు. సుమారుగా 5-6 నెలలు బయటికి రాలే. ఒక మహిళకి అరెస్ట్ చేసి తీరా స్కామ్ లో 100 కోట్లు ఎంతో ఆవిడకి స్కామ్. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చెప్పిన దాని ప్రకారం 100 కోట్లు పెద్ద ఏం కాదు, వేసుకునే కోట్లు టైపు. సో ఆవిడకి 100 కోట్లు పైగా ఇష్యూ మీద కేజ్రీవాల్, ఏది ముఖ్యమంత్రి పీఠం మీద ఉన్న కేజ్రీవాల్, అంటే భారతదేశ చరిత్రలోనే ముఖ్యమంత్రి పీఠం మీద ఉండి అరెస్ట్ అయిన మొట్టమొదటి వ్యక్తి ఆయననేమో. మాజీ ముఖ్యమంత్రులు అరెస్ట్ అయిన సందర్భాలు వేరు కానీ ముఖ్యమంత్రి పీఠంలో ఉన్న అరెస్ట్ అయిన వ్యక్తి కేజ్రీవాల్ గారిని అరెస్ట్ చేస్తే, ఇక్కడ జరుగుతున్న ఈడీ నోటీసులు లిక్కర్ స్కామ్ సంబంధించి దీంతో పోల్చితే ఢిల్లీ లిక్కర్ స్కామ్ ఏదుందో అది జూజూబీ అంట, అది ఒక చేమ అంట, ఇది తిమింగలం అంట. ఈ లెక్కన ఎంతమందిని అరెస్ట్ చేయాలి? ఇది కక్ష సాధింప? వాళ్ళ తల్లులకు కూడా తెలీదా? అమాయకుల వాళ్ళకి మెడలో హారాలు అవన్నీ వచ్చినప్పుడు అవి అర్థం కావా? సహజం, ఏ తల్లి అయినా కొడుకు వెనకేసుకురావు. అంటే చెప్తున్నాను, మాజీ మంత్రులు వాళ్ళ బిడ్డలు అరెస్ట్ అయినప్పుడు కూడా ఇలాగే కొంతమంది తల్లులు మీడియా ముందుకు వచ్చి బోరును వెలిపించి శాపనార్థాలు కూడా పెట్టారు. ఎంతమంది శాపనార్థాలు తగిలితే ఇలా జరిగిందో ఎందుకు ఆలోచించరు? సో మొత్తానికి మరొకసారి 23న ది గ్రేట్ మిథున్ రెడ్డి, పెద్దిరెడ్డి గారి అబ్బాయి, వైసీపీలో జగన్మోహన్ రెడ్డి గారి తర్వాత ఒక కీలకమైన వ్యక్తిగా ఉండే పెద్దిరెడ్డి గారి అబ్బాయి మిథున్ రెడ్డి గారు,
ఆ మధ్యకాలంలో కొన్ని వార్తలు కూడా వచ్చాయి, ఈయన భాజపాలోకి వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తున్నారు అన్నట్టుగా. మరి ఇట్లాంటివి ఉన్నప్పుడు ఎట్లా భాజపా తీసుకుంటుంది? ఒక కింద స్థాయి వ్యక్తిని 45 ఏళ్ళకే భాజపా అధ్యక్షుడిగా నిలబెట్టిన భాజపా ప్రభుత్వం ఇలాంటి వ్యక్తిని భాజపాలోకి ఎందుకు తీసుకుంటుంది? ఎందుకు తీసుకోవాలి? తీసుకోవడానికి కూడా వీళ్ళ కారణాలు ఏం లేవు. కేసులు మాఫీ చేసుకోవడానికి, కేవలం ఢిల్లీలో లాబింగ్ చేసుకోవడానికి. ఒకవేళ అరెస్ట్ అవుతారంటే వెంటనే ఒక హైడ్రామా, వాళ్ళ ఇంటి ముందు చుట్టుముట్టడం, ఇవన్నీ జరుగుతుంటాయి. సో ఇట్లా రకరకాల అబ్లిగేషన్స్, రకరకాల ఇష్యూస్లో ఉన్నా కూడా దర్జాగా వాళ్ళు తిరుగుతున్నారు. నమస్కారం పెట్టుకుని జైలుకి వచ్చినప్పుడు కూడా చెయ్యి ఊపుకుంటూ రప్పరప్ప అనుకున్న